పేటి, పాటకు పాటతో పోటీ, ఆటకు ఆటతో పీడి. వెల్కమ్ టు ముకాబులా. Let's welcome our super talented and dynamic judge and mentor, Swapna. అందరికీ హాయ్. టీం మాత్రం రెడీగా ఉంది అక్కడ, చిరునవ్వులు చిందిస్తూ ఎప్పుడు పాడదామని ఆత్రంగా ఉన్నారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ బాలు, శుభశ్రీ, అలాగే కరీముల్లా. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. And now a very big hi to Hemachandra, the very talented and energetic singer. Hi, thank you. And first opposite team వాళ్ళకు కూడా హాయ్. Okay. అండ్ అలాగే మా టీం మెంబర్స్ కూడా హాయ్. అండ్ మా టీం మెంబర్స్ ఆర్ లోకేష్, కొట్టి చెప్పాల్సిందా ఆయనే, తారక్, జాహ్నవి అండ్ రూపా. సూపర్. మీలాగే మీ పార్టిసిపెంట్స్ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ కూడా అంతే ఎనర్జెటిక్ గా ఉండబోతున్నాయి. అండ్ బిఫోర్ దట్ లెట్ మీ ఇన్వైట్ అవర్ ఓన్ స్పెషల్ జడ్జ్ ఆఫ్ టుడే, అనంత్ శ్రీరామ్ గారు. హార్టీ వెల్కమ్. ఏం సందేహం లేదు, ఈ రాబోయే ప్రోగ్రాం గ్యారంటీగా హిట్ అండి. ఏం సందేహం లేదు, మీ గుండెల్లో నుంచి ఆ చప్పట్లు కొట్టండి. ఈ సైడే నాటి మా సైడే నీటి వీడు పడతారు. యాంకర్ను ఇంకా నెక్స్ట్ లీడ్ లేకపోతే పాట సాగుతాది. వీరిద్దరూ వారి వారి టీముల్ని పరిచయం చేసుకున్నారు, కష్టపడి పేర్లు గుర్తుపెట్టుకున్నారు. నాకు టీం లేదనుకోకండి, అదే జడ్జెస్ టీం. మా జడ్జెస్ టీంలో మొదటివాడు మెంటర్ హేమచంద్ర, స్వప్న గారు, అనంత్ శ్రీరామ్. ఓకే, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాటలతోనే మన ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసేద్దాము. టు స్టార్ట్ విత్ హేమచంద్ర, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఫస్ట్ రాబోతున్న కంటెస్టెంట్ లోకేష్. నేను ఏం చెప్పను, మాస్టర్ ఒకసారి నిల్చోండి, చూస్తేనే అర్థం కావట్లే. క్లారిటీ వచ్చేసింది కదా, క్లారిటీ వచ్చేసింది, పాట క్లారిటీ కూడా వస్తుంది. సో లెట్స్ వెల్కమ్ లోకేష్. లోకేష్ ప్లీజ్ వెల్కమ్, ఆల్ ది బెస్ట్. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల, జోలె పట్టు శుభవేళ, నేనే నవాబివాళ. ఓహో జోలె పట్టు శుభవేళ, నేనే నవాబివాళ. ఏ జోలెకే దాతలో రాసి పెట్టాడు విధి ఎప్పుడో. ఏ జోలెకే దాతలో రాసి పెట్టాడు విధి ఎప్పుడో. జోలె పట్టు శుభవేళ, నేనే నవాబివాళ. సినిమా బిచ్చగాన్ని నేను, వినండి ఒక సీను చెబుతాను. కంప్యూటర్ లేని కారడవి, అందులో కామన్ సెన్స్ లేని కుక్క ఒకటి. ఆ అందాల అడవిలో అద్భుతమైన లొకేషన్లో పచ్చని పురుగులు, చక్కని కప్పలు, పక్కన గాడిదలు. ఆశునకానికి ఓ గాడిదకు లవ్వే పెరిగేనమ్మా. టింకీ నా డాంకీ, నా కృపకు దంకి. జోలె పట్టు శుభవేళ, నేనే నవాబివాళ. దానాలు ధర్మాలు దండిగా చేస్తే పాపాలు పోవునండి.
పెను ముప్పైన ఏమీ చేయదండి. రాగాలు తీయాలో రోగాలు కావాలో ఏదో తేల్చుకోండి. జేబులో డబ్బులు ఖాళీ అయితే నా వెనకే మీరు రండి. జోలె పట్టు శుభవేళ నేనే నవాబివాళ. హేమచంద్ర టీం నుంచి పాడిన ఈ పర్ఫార్మెన్స్ స్వప్న గారికి ఎలా అనిపించింది? నాయన లోకేష్ చాలా బాగా పాడావు నాయన, బాగా పాడావు. ఎవరు గుర్తుపెట్టావా? నేనమ్మా, గుర్తుపెట్టావా? లోకేష్ బాగా పాడావు. శృతి బాగుంది, లయ కూడా బాగుంది, గెటప్ చాలా బాగుంది నాయన. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ స్వప్న. అండ్ హేమచంద్ర, ఫస్ట్ గెటప్ చూసి ఎక్సైట్ అయిపోయాను బాగా, బట్ పాటకి ఇంకా అసలు అంటే ఈ పాటకి ఈ సిచ్యుయేషన్ తీసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ క్రియేటివిటీకి ఒకసారి రౌండ్ ఆఫ్ అప్లాస్. సూపర్. సో అనంత్ శ్రీరామ్ గారు, లోకేష్ నువ్వు క్యాకేష్. అందంగా, అద్భుతంగా, అపురూపంగా, అద్వితీయంగా, అనితర సాధ్యంగా అడుక్కోవడం నీకే సాధ్యం. జోలె పట్టు శుభవేళ. అయితే ఇంకొంచెం ఎటకారం ధ్వనిస్తే బాగుండేది. బాగా సిన్సియర్గా పాడావు, నిజాయితీగా ఎక్కువ పాడావు. ఈసారి నుంచి ఎంచుకున్న సన్నివేశాన్ని బట్టి గొంతును మలుచుకుంటావని ఆశిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. మరి లోకేష్ పర్ఫార్మెన్స్ తరువాత స్వప్న మీ టీం లోంచి ఎవరు కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు? ఆ పేరు వినగానే స్వరాలు అలా ప్రవహిస్తూ స్టేజ్ మీదకి వచ్చేస్తాయి. ఓకే, ఆ పేరే బాలు. బాలు. ఓకే. బాలు. ఇందుకి చందు, బాలు పాడుతున్న పాట ఏంటో తెలుసా? చెప్పండి. ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గారు మీరు కూడా చెప్పాలి. మీరు ప్రేమ త్రికోణం విన్నారా? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి, ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని ప్రేమించి, ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించింది అనుకుంటే ఈ ఫస్ట్ అమ్మాయి రెండో అబ్బాయిని ప్రేమించినట్టుంటే ఎలా ఉంటుంది అదనమాట. ఏమో అర్థమైందా మీకు? మళ్ళీ ఇప్పుడు సార్ నేను చెప్తాను సార్, చూడండి. ABC, C ఇంటూ A, C ఇంటూ B, బట్ A ఇంటూ B కూడా ఉంది. అది మ్యాటర్. ఏబిసి ఏ భాషలో? ఎనీ భాష. మీరేమో సాహితీ భాషలో చెప్పారు, ఈయనేమో గణిత భాషలో చెప్పారు, నేనేమో ఏ భాష రాకుండా అలా మౌనంగా ఆ పాట వినడానికి సిద్ధమవుతున్నాను. లెట్స్ వెల్కమ్ బాలు. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి. పక్క ఇంటి అమ్మాయి, ఫస్ట్ ఫ్లోర్ అబ్బాయి. పక్క ఇంటి అమ్మాయి, ఫస్ట్ ఫ్లోర్ అబ్బాయి. ఇద్దరొకటయ్యారు, నన్ను దండుకున్నారు. ఇద్దరొకటయ్యారు, నన్ను దండుకున్నారు. పక్క ఇంటి అమ్మాయి, ఫస్ట్ ఫ్లోర్ అబ్బాయి. పక్క ఇంటి అమ్మాయి, ఫస్ట్ ఫ్లోర్ అబ్బాయి. ఐస్ క్రీముకు రమ్మంది, ఐఫోను లాగింది. ఐమాక్స్కు పిలిచింది, I10 కారు తెమ్మంది. నా స్టైలు, నా లెవెలు తనకిష్టమంటే బోరా పడ్డాను. ఆ కైపులో, ఆ ఊపులో కారు పాటు అని ఇచ్చాను. క్రెడిట్ కార్డులు గీగేసింది, బాయ్ ఫ్రెండ్తో తిరిగేసింది, కన్ను నెలంతా నాడించేసింది. పక్క ఇంటి అమ్మాయి, ఫస్ట్ ఫ్లోర్ అబ్బాయి. పక్క ఇంటి అమ్మాయి, ఫస్ట్ ఫ్లోర్ అబ్బాయి.
తాజ్ మహల్లో కాపురం పెడతాను పక్క ఇంటి అమ్మాయి ఫస్ట్ ఫ్లోరు అబ్బాయి. ఓకే, సో బాలు పర్ఫార్మెన్స్ అదిరిపోయింది కదా. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఫస్ట్ హేమచంద్ర. బాలు, అది నీ ఒరిజినల్ హెయిరా విగ్గా? సూట్ అయిందబ్బా. ఇది పెట్టుకొని వెళ్ళి అమ్మాయి ముందరికి వెళ్ళి ఉంటే మేబీ నీతోనే వచ్చేసేదాం. సో బేసిక్గా విగ్ పెట్టుకొని వెళ్ళి నెక్స్ట్ టైం సూపర్ గా సెట్ అయిపోతుంది 100%. అవిఘ్నంగా అవుతుంది అప్పుడు, అవిఘ్నంగా అవుతుంది. విగ్ పెట్టుకొని వెళ్తే అవిఘ్నంగా అవుతుంది. అరే. సో టాకింగ్ అబౌట్ ది సాంగ్, సూపర్ సింగింగ్ నచ్చింది నాకు, రియలీ నైస్. థ్యాంక్ యూ. సో స్వప్న. నాకు అసలు ఆ కుక్క చూస్తుంటే సాహిత్యం మార్చాలంది. నక్కలాంటి అమ్మాయి కుక్కలాంటి అబ్బాయి పాపమండి. మధ్యలోకి వచ్చావు ఊరికే చిక్కావు. నక్కలాంటి అమ్మాయి కుక్కలాంటి అబ్బాయి మధ్యలో చిక్కావు, అనవసరంగా దొరికావని చెప్పాను. అదే అందుకనే చదువుకోకూడదు. ఏ రాజా ఆవిడ పాపం పొగిడారు కదా, బాగా నిజంగా ఇట్ వాస్ రియల్లీ నైస్. సూపర్. ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గారు స్పందన. ఐస్ క్రీమ్కి రమ్మంది, ఐఫోన్ నొక్కింది. ఐమాక్స్కి రమ్మంది, ఐటెం తెమ్మంది. ఇన్నిసార్లు ఐ అంటే ఐటమ్ చేస్తుందని మీరు ఎందుకు అర్థం చేసుకోలేపారు మిమ్మల్ని? పక్క ఇంటి అమ్మాయి ఫస్ట్ ఫ్లోరు అబ్బాయి. ఐస్ మూసుకుపోయాయి ఆ టైంలో. ఐస్ మూసుకుపోయినాయా, ఐస్ కరిగిపోయిందా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన అమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే పరమేశ్వర తలేమో తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. పక్కలే హేమచంద్ర టీం నుంచి ఎవరు రాబోతున్నారు, ఏ కాన్సెప్ట్ తో రాబోతున్నారు? తారక్ ఒకసారి నుంచో. అంత పర్సనాలిటీ, తొడగొట్టే పవర్ ఉన్న పర్సనాలిటీ కూడా తనలో ఉన్న పవర్ ని తీసేసి చేయించే బిల్డింగ్ ఒకటి ఉంది. ఏంటిది అది? చేయించే బిల్డింగా? నేను చెప్తా సార్ మీరు చెప్పారు సార్. నేను ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి నా జీవితాన్ని బేటలో వార్చుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి బిల్డింగ్ వెళ్ళి ఆ బిల్డింగ్కి వెళ్ళి నా జీవితాన్ని బేటలో వార్చుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ లప్పం పెట్టించుకున్నాను. అదే ఫీల్ లపం పెట్టించుకోలేదన్నమాట. దానికంటే ముందరే అదే ఫీల్ లో ఇప్పుడు పాడబోతున్నాడు. ఆ బిల్డింగ్ ఏంటో తెలుసా? హాస్టల్ మేడం. సో లెట్స్ వెల్కమ్ తారక్. ఓకే, వెల్కమ్. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. నే పోను అన్న పడేశారు బీటెక్ లోన అలిగి, నే మూలనున్న నెట్టేశారు హాస్టల్లోన. పగలు రాత్రి చదివేస్తానని నేనెప్పుడైనా చెప్పానా? ఎవరో వేసారే వాళ్ళు తోసారే నన్ను జైల్లో అరిచి, నే పోను అన్న పడేశారు బీటెక్ లోన అలిగి, నే మూలనున్న నెట్టేశారు హాస్టల్లోన.
యోగా క్లాస్ అవుతుంది. నిమిషమే మాకిచ్చి ప్రతి ఒక్కరికి అలారమే పెడతారు ప్రతి సెకనుకి. డెడ్లీగా బయటికి వస్తే ఇడ్లీ టిఫిన్ అంటారమ్మ. అరచి నేపోను అన్న పడేశారు బీటెక్లోన. అలిగి మూలనున్న నెట్టేశారు హాస్టల్లోన. పగలంతా క్లాస్ రూమ్ లో మా బుర్రలు తొప్పేస్తారు. సాయంత్రం టెస్టులంటూ మా రక్తం పిండేస్తారే. అరగంటే ఇస్తారు ఫుల్ మీల్స్కి. ఏరేవో ఏరాలి ప్రతి మెతుకుకి. అర్ధరాత్రి అయితే గాని మా జైలుకు పోనీరమ్మ. అరిచి నేపోను అన్న పడేశారు బీటెక్లోన. అలిగి నేమూలనున్న నెట్టేశారు హాస్టల్లోన. So let's start with Swapna. మెలడీ కాబట్టి ఇంతకంటే ప్రాబ్లీ ఐ డోంట్ నో, బట్ ఇంకా ఎనర్జెటిక్గా కన్విక్షన్తో పాడితే బాగుండేది అనిపించింది. ఆ కన్విక్షన్ బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తుంది, గొంతులో ఎందుకు రావట్లేదు అంటే శృతి కొంచెం తక్కువ అనిపించింది. సో లిటిల్ మోర్ మాడ్యులేషన్, బికాజ్ ఇది ఇంత విషయం ఉంది కాబట్టి ఇక్కడ అనిపించింది. బట్ గుడ్ జాబ్. హేమచంద్ర, స్వప్న కమెంట్స్ తో ఏకీభవిస్తారా? నాకైతే ఏమనిపించిందంటే ఇది బేసిక్గా యూఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ లైఫ్. సో మనం హ్యాపీగా లేనప్పుడు ఐఎమ్ నాట్ హ్యాపీ బాస్ అని అంటాం, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ బాస్ అని అన్నాను. సో ఐ ఫెల్ట్ నీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ నైస్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. పోటీకి వస్తున్నావా? అబ్బే పోటీకి ఏం రావట్లేదు. ట్రూత్ True is a lie, huh? Don't trouble the trouble. If you trouble the trouble, trouble will trouble you. బట్ రైట్ నౌ ఫైర్ ఈస్ ఇన్ బిట్వీన్. డోంట్ కమ్ ఇన్ బిట్వీన్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఫైర్ ఏం చెప్తారు అనంత్ శ్రీరామ్ గారు? నీ వెనకాల మంచం ఒకసారి గమనించు. ఇంతకుముందు నువ్వు పడుకున్నావు, కానీ పైన ఎవరు పడుకోలేదు, ఖాళీగా ఉంది. ఎందుకో తెలుసా? నేను అక్కడ పడుకునేవాడిని ఇదివరకు నీలాగే బీటెక్లో, కానీ ఎగ్గొట్టి వచ్చాను. చుట్టూ కొంచెం ఎక్కువ ఉండుంటే నిజంగానే ఇంకొంచెం ఆ భావం గుండెల్లోకి చొచ్చుకుపోయేది. అయినా నీ ప్రయత్నం నువ్వు చేసావు. బీటెక్ అయ్యేలోగా ఆ కంగలు అలా పెరుగుతాయి, ఆ సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంది. డిగ్రీ వస్తుందో లేదో మనకు అనవసరం, దానికోసమైనా అక్కడ ఉండి ఆ పుస్తకాలను ఎత్తుతూ ఉండు. తారక్, నువ్వేం మారక్. సూపర్ తారక్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్వప్న ఇప్పుడు ఎవరిని ప్రవేశపెట్టబోతుంది? నీలాంటి వాళ్ళ గురించి పాట పాడబోతోంది శుభశ్రీ. నాలాంటి వాళ్ళ కోసం అంటే మగాళ్ళు ఉట్టి మాగాళ్ళు అనమాట. వాట్ డు యు మీన్? ఆఫ్ కోర్స్, వాట్ డు యు మీన్ అంటే మీరేం బాధపడకండి, మిమ్మల్ని మగోడని అన్నారు కాబట్టి. సార్ అది ఆవిడ చెప్పేది ఏంటి సార్? అది అందరికి తెలుసు సార్. వాట్ డు యు మీన్ అండి? నాకు అర్థం వాట్ డు యు మీన్ అంటే ఇప్పుడు పాట పాడితే యు విల్ నో వాట్ ఐ మీన్. నో, వాట్ డు యు మీన్? మగాళ్ళు మాయగాళ్ళు, అందరు మాయగాళ్ళు సార్. అందరు మాయగాళ్ళు సార్, మీరు మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మీరు మగాడా మంచోడా తేల్చుకోండి. మగోళ్ళందరూ మంచోళ్ళు కాదు, మగోళ్ళందరూ అమాయకులు. ఇప్పుడైతే మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏంటి? శుభశ్రీ పాడబోతోంది, ఎరగదీస్తుంది, అదరగొడుతుంది. రామ్మా దా వచ్చేసాయి శుభశ్రీ. ఆల్ ది బెస్ట్. ఇల్లుదిలి బయట కంటూ పోడే, ఆల్ ఇండియా సోమరి సంఘంకి నెంబర్ 1 వీడే. నిద్రలో జారుకున్నాడంటే లేచేందుకు యుగము పడతదంతే. సునామి వచ్చిన చెలించడు ఇంతే, వీడు మారడింతే. నా మొగుడు బతుకిష్టుగాడే, ఇల్లు దిలి బయట కంటూ పోడే.
సౌండ్ అయిన చెయ్యడు సచ్చినోడు సరదాగా సినిమాకి పోదామంటే సౌండ్ అయిన చెయ్యడు సచ్చినోడు అమెజాన్ అడవుల్లో తిరిగేటి చింపాంజీ వేసున్న మనిషి వీడు వీడి చెవి ముందు శంఖ మోదినా శివకాశి బాంబు పెట్టి పేల్చిన లేవడే చిచ్చి వీడు మారడింతే నా మొగుడు బద్దకిష్టుగాడే ఇల్లొదిలి బయట కంటుకోడే ఆల్ ఇండియా సోమరి సంఘంకి నెంబర్ 1 వీడే టకర 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 టాంక్ టకర టాంక్ టకర 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 టాంక్ టకర టా పొద్దున్నే వాకింగ్ కెళ్ళమంటే పరేషాన్ అయిపోతాడంతే పొద్దున్నే వాకింగ్ కెళ్ళమంటే పరేషాన్ అయిపోతాడంతే డైటింగ్ అంటూనే కుంభాలు తింటాడు వీడసలు ఏమో ఏంటో వీడి బద్దకముకు బిరుదునిచ్చిన ఆస్కారు కూడా చిన్నదే కదా అదంతే చిచ్చి వీడు మారడింతే నా మొగుడు బద్దకిష్టుగాడే ఇల్లొదిలి బయట కంటుకోడే ఆల్ ఇండియా సోమరి సంఘంకి నెంబర్ 1 వీడే సో మొత్తానికి సూపర్ పర్ఫార్మెన్స్ అండ్ బద్దకిష్టికి నిర్వచనం చెప్పేసింది బాగా ఇక్కడ. అవునుగా నీళ్లు పోస్తే క్వశ్చన్స్ జడ్జి చెప్పేలోపు నీళ్లు పోస్తే నీకెందుకు అంత ఆనందం నువ్వు పోయదలుచుకుని ఎవరి మీద పోయలేకపోతున్నావు నీళ్లు? అలాగే చాలా సందర్భాలు ఉంటాయి కదా. సో మొత్తానికి బద్దకిష్టి గురించి మంచి పాట పాడేసింది అండ్ చాలా బాగా పాడిందని నాకు అనిపించింది. మరి జడ్జెస్ ఏమంటారు చెప్పేసేయండి మీరే. ఎందుకండి నాకు చెప్పే రైట్ లేదా? మీరు యాంకర్ అని చెప్పారు, మిమ్మల్ని మెంటర్ అని కూడా లేదు, మీరు యాంకరే. నేనేం తనని ఇలా యాంకరింగ్ చేయాలి, ఇలా చెయ్యమ్మా నెక్స్ట్ టైం జగ్గు తీసుకురా నేనేం చెప్పలేదు. నేను జస్ట్ బాగుందని చెప్పాను. నీళ్ళు పోస్తే ఎంతకాలం సార్ అబ్బాయి మీద దౌర్జన్యం? ఏమండి మీరు ఇక్కడ జడ్జి అండి, మీరు యాంకర్ కాదు, మీరు జడ్జిమెంట్ చెప్పండి. ఇప్పుడు నేను జడ్జిమెంట్ అడుగుతున్నాను సార్, ఎంతకాలం ఈ దౌర్జన్యం సార్? వాట్ ఈస్ దిస్ సార్? హేమచంద్ర గారు, అది దౌర్జన్యం కాదు, దౌర్భాగ్యం. మీరు మధ్యలో ఉండి ఇలా పురుషుల సైడ్ తీసుకుంటే బాలేదండి. అంటే ఇప్పుడు మధ్యలో ఉండి మరి ఏ సైడ్ తీసుకోమంటారో మీరే సెలవు ఇవ్వండి. నాకు పర్ఫార్మెన్స్ సూపర్ గా నచ్చింది, ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ఓకే, సో స్వప్న ఫర్ యూ. ఎగ్జాక్ట్ గా గీతలాగే పాడింది సార్. ఏమంటారు సార్? గీత మాదిరి పాడినట్టే చక్కగా ఎంత బాగా ప్రాక్టీస్ చేసి పాడావంటే. ఓకే, సో ఆనంద్ శ్రీరామ్ గారు మీకు ఎలా అనిపించింది? పాట కంటే ముందు ఒక సందేహం ఉందండి. ఇప్పుడు అంత బద్దకిష్ట అయినప్పుడు, అంత లేవని మనిషి అయినప్పుడు ఆ మంచం కంటే 10 ఇంతలు లా ఉండాలి కదా, అక్కడ అంత లేదు శాలిటీ. అబద్ధాలు చెప్పి ఏదో విధంగా తన గొప్పతనాన్ని చాటుకుంటుందేమో అనుకుంటున్నాను నేను. మీరు అందరు స్త్రీల మీద ముద్ర వేస్తున్నారా లేకపోతే మామూలుగా అంటున్నారండి? ఈ పాటలో పాత్రగా వ్యవహరించిన స్త్రీ మీద మాత్రమే. చందు, పాయింట్ యువర్ ఆనర్. ఆయన క్లారిటీ ఇచ్చేసారు, మీకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి క్లారిటీ రాలే, మాకు క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ. చందు, నీ పద్ధతి నాకేం నచ్చట్లేదు. ఇందాక నేను చూస్తున్నాను, నేను జలస్ కాదు. చందు కుళ్ళుకోకు, అతిగా బాధపడకు. అరే స్వప్న 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 అంత ఎక్సైటెడ్ ఎందుకు స్వప్న? అరే స్వప్న 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 అంత ఎక్సైట్మెంట్ ఎందుకు స్వప్న? ఈ ముకాబులా విన్నర్ అంటే మా టీమేనే అంట. యువర్ రైవల్ యువర్ రైవల్ యువర్ మై రైవల్ రైవల్ యువర్ రైవల్ యువర్ రైవల్ యువర్ మై రైవల్ రైవల్ యువర్ రైవల్ యువర్ రైవల్ యువర్ మై రైవల్ రైవల్ యువర్ రైవల్ యువర్ రైవల్ ప్లీజ్ సిట్ ఆన్ మై రైవల్. అరే చాలే పోవోయ్ మొనగాడా,
నువ్వే నాకు సరి జోడా. షటప్ యు షట్ అప్, యు షట్ అప్, యు గెట్ అవుట్. నో ఐ విల్ నాట్ గెట్ అవుట్. నీకు రోషం ఉందా? చాలే పోబోయ్ పగలాడి నువ్వా నాతో సరి జోడి. చాలే పోబోయ్ పగలాడి నువ్వా నాతో సరి జోడి. పోరా పోరా బొంగుమూతి నవ్వుతావే నవ్వు పండుకోతి. పోరా పోరా బొంగుమూతి నవ్వుతావే నవ్వు పండుకోతి. నీకు ధైర్యం ఉందా? నీకుందా? రోషం ఉందా? మీసం ఉందా? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నువ్వు హేమచంద్రవేనా? ఎస్ ఐ ఎమ్ హేమచంద్ర. చాలే పోబోయ్ పగలాడి నువ్వా నాతో సరి జోడి. పోవోయ్ పోవోయ్ బొంగుమూతి నవ్వుతావే నవ్వు పండుకోతి. పోవే పోవే బుంగమూర్తి కూర్చో ఇంకా పాట అయింది. ఇది నిజంగా పాట కాబట్టి ఎలా పాడుకున్నారో మనసులోంచి తిట్టుకున్నారో మాకు మాత్రం పెద్ద డౌటే ఇది. అది ఫ్లోలో వచ్చింది, మీరు ఫాలో అయిపోండి. ఓకే, సో థ్యాంక్ యూ శుభశ్రీ, ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ హేమచంద్ర టీం నుంచి ఎవరు వస్తున్నారు అదరగొట్టడానికి? మ్యారేజ్ అయితే లైఫ్ ఒక బ్లాక్ బస్టర్ లా ఉండాలని కోరుకోవాలి. బట్ మ్యారేజ్ అయ్యాక ఆ బ్లాకే బస్టర్ అయిపోతే డిజాస్టర్ అవుతుంది. సో అలాంటి డిజాస్టర్ స్టోరీనే ఫాస్టర్ సాంగ్ తోటి మీరు చెప్పడానికి వస్తుంది. లెట్స్ వెల్కమ్ జాహ్నవి. సూపర్, జాహ్నవి ప్లీజ్ వెల్కమ్. ఎలగమహు 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 మొహల్లాంటి బాలకం ఆగిపోయిన గడియారంలో లోలకం ఇంటిలోన ఈగలు తోలడం అందుకనే పొరపాటున కూడా కెలకం తెలిసినోడు ఎవ్వడు చెప్పడు వెల్కమ్ చూస్తే తాగినట్టుంది గేదె పంచకం ఫ్రిడ్జ్ లోన నిలవుంచిన చెత్త వంటకం జీమెయిల్లో ఐడీనే pushti.com ఏ జన్మన పాతకం ముదనష్టపు జాతకం పడ్డది నా లైఫ్ టైరు పంచరే ఫ్లాప్ పిక్చరే నా లైఫ్ ఓ అట్టర్ ఫ్లాప్ పిక్చరే ఫ్లాప్ పిక్చరే నా లైఫ్ ఓ అట్టర్ ఫ్లాప్ పిక్చరే ఎలక మొహం లాంటి బాలకం ఆగిపోయిన గడియారంలో లోలకం ఇంటిలోన ఈగలు తోలడం అందుకనే పొరపాటున కూడా కెలకం తెలిసినోడు ఎవ్వడు చెప్పడు వెల్కమ్ చూస్తే తాగినట్టుంది గేదె పంచకం ఫ్రిడ్జ్ లోన నిలముంచిన చెత్త వంటకం జీమెయిల్లో ఐడీనే pushti.com ఏ జన్మన పాతకం ముదనష్టపు జాతకం పడ్డది నా లైఫ్ టైరు పంచరే ఫ్లాప్ పిక్చరే నా లైఫ్ ఓ అట్టర్ ఫ్లాప్ పిక్చరే ఫ్లాప్ పిక్చరే నా లైఫ్ ఓ అట్టర్ ఫ్లాప్ పిక్చరే వద్దని మొత్తుకున్న ఎన్నో మారులు అయినా కొనేశాడు పనికి రాని చేరులు కట్టాడమ్మా ఎన్నెన్నో గాలి మేడలు ఆ జీబ్రా లెక్కలు రాని జీబ్రా మోడలు ఢమాఢమా చీరలన్నీ కూలిపోయాయి వీడి గుండెలేమో ఎక్కడికో జారిపోయాయి నోరు కడుపు కట్టుకొని పోగేసినవి రెక్కలొచ్చి ఎగిరిపోతే పిచ్చెక్కింది వైజాగ్ ఎర్రగడ్డ ఆస్పత్రిలో చుట్టూ తిరిగి అయ్యింది నా లైఫ్ టైరు పంచరే ఫ్లాప్ పిక్చరే నా లైఫ్ ఓ అట్టర్ ఫ్లాప్ పిక్చరే ఫ్లాప్ పిక్చరే నా లైఫ్ ఓ అట్టర్ ఫ్లాప్ పిక్చరే Okay, so to start with,
స్వప్న. టాప్ గాను పాట పాడవు, బ్లాక్ బస్టర్ పాట పాడవు. సూపర్. కానీ నీ గొంతు, నీ వాయిస్ త్రో అది కూడా చాలా బాగుంది. ఓకే, సో హేమచంద్ర, హౌ డిడ్ యు లైక్? ఇఫ్ యూ కెన్ సింగ్ ద సేమ్ లైన్ అగైన్, ఫ్లాప్ పిక్చర్ ఫ్లాప్. నాకు ఒకళ్ళు డాన్స్ చేస్తే చూడాలంది. ఎవరు? పిలిపించేద్దాం ఇప్పుడే. పిలిపించేద్దామా? నించోబెడితే బాగుంటుంది ఫస్ట్ వాళ్ళని. సార్ ఒక్కసారి నించోండి. మీరే ఎందుకు? ఒక్కసారి నించోండి. అంటే ఇంతవరకు మిమ్మల్ని లిరిసిస్ట్ గా, సింగర్ గా చూసాం, బట్ ఈ రోజు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. కమ్ ఆన్. రెడీ? నేను కొరియోగ్రాఫ్ చేసుకోవచ్చు రెడీ. దీనికి? ఓకే, మీరు డాన్స్ చేసింది, మీరు వేసిన స్టెప్ మేము ఫాలో అవుతాం. సరే. ఇప్పుడు వరకు అందరూ నుంచుని ఎగిరి గెంతి ఇలాంటి డాన్సులు చూసారు. మరి మాలాంటి వాళ్ళు హీరోలు అయితే కొరియోగ్రాఫర్లు ఏం చేయాలి? హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చేయాలి. నేను కూర్చుంటేనే బాగుంటుంది కాబట్టి కూర్చుని చేస్తాను. ఒక స్టెప్ కంపోజ్ చేస్తున్నాను, మీరు ఆ లైన్ పాడుతా ఉండండి. ఫ్లాప్ పిక్చరే నా లైఫ్ ఓ అంటారు ఫ్లాప్ పిక్చరే. ఫ్లాప్ పిక్చరే నా లైఫ్ ఓ అంటారు ఫ్లాప్ పిక్చరే. మీరు ఇప్పుడు ఈ స్టెప్ వేస్తున్నప్పుడు కూడా కవిత రాస్తున్నట్టు కలంతో అలా అలా అనిపించింది. ఓ స్టెప్ వేస్తుంటే పాట రాసినట్టు అనిపించిందా? మీరు మాట్లాడుతుంటే నాకు పేమెంట్ తీసుకున్నట్టు అనిపించింది. బట్ లిరిక్స్ కి తగ్గట్టుగా సూపర్ కొరియోగ్రఫీ ఆనంద్ శ్రీరామ్ గారు అగైన్. ఓకే, సో మీ రెస్పాన్స్ పాటకి? ఫ్లాప్ పిక్చర్ కాదు, తోప్ పిక్చర్ మీరు. తర్వాత అమ్మాయిలకి చాలా అరుదుగా ఉండేది హై నోట్స్ మీకు బాగా పలుకుతాయి, తారాస్థాయిలో స్వరాలు. అది ప్రస్తుతం సినీ నేపథ్య గానానికి చాలా అవసరం. దాన్ని మీరు పదును పెట్టి సానబెట్టి గొంతును అలా తయారు చేస్తే రేపొద్దున ఏమో నేను రాసిన పాటలే మీరు పాడొచ్చు. వావ్, వాట్ ఎ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. ఓకే జాహ్నవి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్, బై బాయ్. మరి ఇప్పుడు స్వప్న స్టర్న్. సో మీ టీం నుంచి ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వబోతున్నారు? రాబోతున్న గబ్బర్ సింగ్ ఎవరంటే, వణుకు పుడితే గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ అయిపోతాడు. సో ఇప్పుడు రబ్బర్ సింగ్ పాడబోయే పాట చందు ఏంటో తెలుసా నీకు? అందరినీ భయపెట్టే గబ్బర్ సింగ్ ఒక్క విషయంలో మాత్రం గడగడగడ ఉడికిపోతాడు. ఎందుకు చెప్పు? పెళ్లి గురించా? కాదు, అది కాకుండా, అది గబ్బర్ సింగ్లే కాదు, ఆల్ సింగిల్ వణిపోతారు. మనీ, కరెన్సీ ఎక్స్చేంజ్ విషయంలో. కరెన్సీ అమ్మా, ఆ టాపిక్ నన్ను లాక్కండి. గబ్బర్ సింగ్ వాళ్ళ ఆవిడ దానికి వణిపోతుంది చెప్పు. ఆ రోజు స్కూల్ అబ్సెంట్ టీచర్, మీరు చెప్పండి ప్లీజ్. కరెంట్ పోతుందని. ఇంట్లో కరెంట్ పోతే పప్పు రుబ్బుతున్నప్పుడు ఆగిపోతుంది కదా మిక్సీ. ఒకళ్ళ కరెంటు ఇంకోళ్ళ కరెన్సీ, ఒకళ్ళ కరెంటు ఇంకోళ్ళ కరెన్సీ. కరీం నోచెమ్మ పాడే. ఓకే, వెల్కమ్ కరీం. కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ బాబు 500 చిల్లరిచ్చిపోరా బాబు. మీరేంటో నన్ను చూస్తున్నారు? వెళ్ళి నోట్లు మార్చుకోండి. వెయ్యి నోటు విలువ పోయి ఏమి చేదురన్నో, ఏ 100 నోటు దొరకదా ఎంట బతకాలన్నో. ఏ వెయ్యి నోటు విలువ పోయి ఏమి చేదురన్నో, ఏ 100 నోటు దొరకదా ఎంట బతకాలన్నో. ఆడని ఈడని ఆడని వెతికినా దొరకదే చిన్న నోటు. బంకులో బస్సులో రైలులో మాల్సులో చిల్లరే లేదురా, అల్లరే బతురా. నల్ల డబ్బు దేవుడి అరుగు నాయనో, ఇంటిలోనే చిల్లరంత మాయమయ్య నాయనో. కొత్త నోటు కోసం అంటూ నాయనో, బ్యాంకు ముందు కొట్టు కొట్టు క్యూలు కట్టే నాయనో. వెయ్యి నోటు విలువ పోయి ఏమి చేదురన్నో, ఏ 100 నోటు దొరకదా ఎంట బతకాలన్నో. 500 పట్టుకొని పాల బూతుకేమో నేను వెళ్తే, వారు చల్లదంటూ నన్ను తింటే, నేను తెల్ల మొహం వేసుకొని ఇంటికొచ్చే పెద్ద నోటు నేను పట్టుకొని తాను షాపు దాకా వెళ్ళినాను. ఒక్క మిట్ట బాను కట్టమంటే పళ్ళు రాలుతాయి అంటూ వాడు చూపు చూసే, గొప్పగా దాచిన సంపదే నేడు పనికిరాని కాగితం. చదువు
మరి కరీం పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది హేమచంద్ర? ఈ కరెన్సీ ఇష్యూని కరెంట్ పుట్టించేలా హై పిచ్ లో పాడి సూపర్ గా పాడాడు. నీ రేంజ్ మాత్రం హైలైట్ ఉంది అసలు నిజంగా. అలాగే కొంచెం స్కేల్ కూడా గెట్ కంఫర్టబుల్ ఇన్ టు ద స్కేల్ ఆల్సో. సో అది ఇంకా బెటర్ గా ఉంటుంది అంతే. ఓకే స్వప్న, మీ పర్ఫార్మర్ కి మంచి కాంప్లిమెంట్స్ హేమచంద్ర నుంచి వచ్చేసాయి. కరీం, నువ్వు మాత్రం ఎరగదీసావు. నీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. చిన్న సూచన ఏంటంటే అక్కడక్కడ శృతి నీ ఎమోషన్లో కొట్టుకుపోయి శృతి పక్కకి వెళ్ళిపోతుంది, ఎమోషన్ పైకి వచ్చేస్తుంది. సో శృతిని ఎమోషన్ నేను బ్యాలెన్స్ చేసి శృతిలో పాడావంటే ఇంకా బాగుంటుంది. సూపర్ కరెక్షన్ బై మెంటర్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, మీకు ఎలా అనిపించింది? ఈ పాట పాడడానికి వచ్చే ముందు క్యూలో నిలబడ్డావా, ఈ పాట పాడిన తర్వాత వెళ్ళి క్యూలో నిలబడతావా? అసలు క్యూలో నిలబడి 2000 నోటు సంపాదించిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ లో పాడితే ఇంకా బాగా వస్తుంది అసలు. కానీ నాకు నీ శృతి, నీ స్థాయి మాత్రం చాలా బాగా నచ్చింది. నాకు హై పిచ్ లో పాడేవాళ్ళు అంటే పిచ్చి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ కరీం, థ్యాంక్ యూ. ఓకే, మరి ముకాబులాలో లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం ఫ్రమ్ హేమచంద్రస్ టీమ్. సో ఎవరు వస్తున్నారు? హేమచంద్ర. సో జనరల్ అమ్మాయిలందరూ రాముడు లాంటి భర్త కావాలి అనుకుంటారు. బట్ వీడు జండు బాబు లాంటి భర్త దొరికితే రూపా. లెట్స్ వెల్కమ్ రూపా. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. హలో హలో ఈటీవీ ప్లస్ ముకాబ్లా సభకు నమస్కారం. నా మొగుడు పేరు అవతారం, ఊరేమో బీమారం. పుట్టిందేమో శనివారం, డేలి నాకు దినవారం. తినేదేమో ఎటకారం, నేనిడికి పులిహారం. చౌకబార వేసాలే ఈడికి ఆహారం. ఇంటి గుట్టు నేను బయట పెట్టనెప్పుడు, అయినా గాలి చెబుతా ఈడి భారతం. ఇంటి గడప దాటి బయటికెళ్ళనెప్పుడు, అయినా గాని ఈడికి అనుమానం. క్యాన్సిల్ అయిన 500 నోటుల వీధిలోన వీధి పలుకరించరే. కర్ర పొంగుకే చీర కట్టి చూపెడితే లొట్టలేసి గుడ్లు విటికరిస్తాడే. ఒక్క దొంగ కూడా దిక్కుతోని ముడుచుకుంటదే, దానికన్నా కూడా ఈడి బుద్ధి ఒక్కరే. శవకాడ కూర్చొని ఏడిచే వాళ్ళు కూడా ఈడ్ని చూడగానే పక్కుమంటరే. ఎందుకంటే వీడు లైఫ్ లేని ప్యాకలో జోకర్ వీడు విజిల్ లేని కుక్కరు. వీడి తెలిసి రిస్క్ చేసి ఎవరు కలగరు. వీడు లైఫ్ లేని ప్యాకలో జోకర్ వీడు విజిల్ లేని కుక్కరు. వీడి తెలిసి రిస్క్ చేసి ఎవరు కలగరు. సినిమాకి వెళ్దామంటే భక్తి సినిమాలే చూపెడతాడే. షాపింగ్కి వెళ్దామంటే విండో షాపింగ్ చేయిస్తాడే. ప్రతి గురువారం సంతంతా అయిపోయాక పుచ్చు కూరల్ని కొంటాడే చీపుగా. పేరంటానికి నేను పోయినప్పుడు కూడా వారంతా నిచునిగా పుట్టడే. నేనేమో సింపులే, ఈడు నోరు కంపులే, అందరికి పెడతాడు సున్నవు. ఎందుకంటే వీడు పక్కా మెంటల్ ఈడు పక్కా మెంటల్. వాణ్ణి చూసావు నవ్వావంటూ ఇంట్లో రోజు పడతాడు పెంటలు. వీడు పక్కా మెంటల్ ఈడు పక్కా మెంటల్. వాణ్ణి చూసావు నవ్వావంటూ ఇంట్లో రోజు పడతాడు పెంటలు. వీడు పక్కా మెంటల్. స్వప్న, ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? చాలా బాగా పాడావు. చాలా అంటే దానికి కావాల్సిన పవర్ మొత్తం డెలివర్ చేశాను ఇందులో. థ్యాంక్ యూ మ్యామ్.
సూపర్, థ్యాంక్ యూ. హేమచంద్ర ఎలా నచ్చింది? సింగింగ్ సూపర్ గా అనిపించింది, బట్ లిరికల్ గా ఏమో ఐ ఫెల్ ఇట్ కెన్ బి మచ్ బెటర్ అనిపించింది. లిరికల్ నా వైపు చూస్తారే నేను రాసినట్టు అంటే మీరు కూడా చెప్తారని. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు, ప్యారడీ అన్నప్పుడు ఆ ఒరిజినల్ పాటలో ఉన్న గ్రామర్ ని తలపిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు పక్కా లోకల్ దగ్గర పక్కా మెంటల్ అని మధ్యలో వాడారు, అది రిపీట్ అవుతూ ఉంటేనే ఆ ప్లేస్ లో దాని విలువ తెలుస్తూ ఉంటుంది. ఇదే నేను చెప్పాలని చెప్పలేకపోయాను. రెండింటి ఒక ఘాటి కట్టకూడదు. హేమచంద్ర గారు వచ్చి మీరు చెప్పమన్నట్టు చెప్పాను కదండి. ఎగ్జాక్ట్ గా చెప్పారు. క్లాస్ చేసుకోండి ఒకసారి సార్కి. థ్యాంక్ యూ. ఓకే, మరి పోటా పోటీగా జరిగిన ముకాబులా చూసేసాం కదా. నౌ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ అవర్ ఓన్ జడ్జెస్ అండ్ మెంటర్స్ ఆన్ టు ద స్టేజ్. అదిరిపోయే 7 పర్ఫార్మెన్సెస్ చూసేసాం. మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ కి ఫినిషింగ్ టచ్ బై అనంత్ శ్రీరామ్ గారు. ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకునే లోపు పక్క నుంచి ఓ ఇచ్చి మొదలైంది నాకు. ఓకే, అలా మీరు ఇచ్చికాటు కోసం కొట్టు దగ్గరికి వెళ్ళకండి, ఇక్కడే తీర్చేసుకున్నాను. ఓకే. నిజంగా నీలీలా ఇలా మన ఉన్నా, నిజంగా నీలీలా ఇలా నా కుడి వైపున్నా, ఏదైనా మీరే ఉంది అన్ని రాస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నాతో రాయిస్తున్నారా. అయ్యో 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 రామ, మరి అలా ఎలా నటిస్తారు ప్రేమ, ఎంతో భలే భలే గున్నది మీ డ్రామా. ఓమా అయ్యో 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 రామ, మరి అలా ఎలా నటిస్తారు ప్రేమ, ఎంతో భలే భలే గున్నది మీ డ్రామా. ఓమా అరే అరే ఎంతో హుషారుగా ఉన్నది. ఓకే, సో సేమ్ ఎనర్జీతో మస్తు మస్తు పర్ఫార్మెన్సెస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. సీ యు, టాటా, బై బై. గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన అత్తమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బ. తీసినాక ఎట్లుంటో అట్లే ఆ సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది.